మంగళగిరిలో ఈ నెల 20న రాష్ట్ర స్థాయి టైలర్ల అసోసియేషన్ ప్రతినిధుల సదస్సు జరుగుతోందని రాష్ట్ర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకాశపు స్వామి అన్నారు. ఈ మేరకు మంగళగిరి మసీదు వీధిలోని ఆక్స్ఫర్డ్ టైలర్స్ ఆవరణ అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి, స్థానిక అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ నాగుల్ మీరా, జంజన వెంకట సాంబశివరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నల్లమల్లు సుబ్రహ్మణ్యం, షేక్ రజాక్, చాదరాజుపల్లి భాస్కర్, మర్రి శివబ్రహ్మం, బాపనపల్లి అంజయ్య, పఠాన్ నాగూర్ ఖాన్, తిరువీధుల భావన్నారాయణ, సాంబశివరావు, సయ్యద్ యూనుస్, నూతన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మంగళగిరిలో ఇల్లు ఉండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేని ఘనత లోకేష్ గారు తీసుకున్నారు. దానిలో భాగంగానే మేము టైలర్స్గా ఎంతోమంది నిరుపేదలు టైలర్ జీవనం సాగించుకుంటున్నారు. వాళ్ళకి గృహాలంటూ ఏమీ లేవు. వర్కర్స్ అద్దెకు హౌస్లో ఉంటూ సాలీసాలని టైలరింగ్ బతుకుతున్నారు. వారికి కూడా లోకేష్ గారు పక్కా గృహాలు కట్టిస్తారని, వారి కుటుంబాల్లో ఆయన వెలుగు నింపుతారని ఆశిస్తున్నాము. దీనిలోనూ బాగానే ఈరోజు రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గారు స్వామి గారు రాష్ట్రంలో తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో భాగంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు మన సమావేశానికి ఆయన కూడా విచ్చేశారు. వారు కూడా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల్ని కలిసి రాబోయే రోజుల్లో రాష్ట్ర టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్ ఏర్పరిస్తే దానికి మా అమరావతి టైలర్స్ అందరూ కూడా ఆయన ఏకగ్రీవంగా మద్దతు తెలపడం జరిగింది. టైలర్ సభ్యులు 50 మంది అమరావతి టైలర్స్ సంఘ సభ్యులకు, మరి ఈరోజు మా కార్యవర్గానికి సమావేశానికి హాజరైన సభ్యులకు అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, మరియు ముఖ్యంగా తాడాపిల్లిగూడెం నుంచి వచ్చిన మాకు స్వామి గారిని కూడా మేము మా టైలర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్య విషయం ఏమనగా ఈరోజు గత ఫిబ్రవరి 28వ తారీఖున మేము ఘనంగా టైలర్ డే జరుపుకోవడం జరిగినది. దాని సందర్భంగా గతంలో జరిగిన జమా ఖర్చులు కానివ్వండి, కొన్ని సమస్యలు కానివ్వండి చర్చించుకున్నాం. మనమంతా ఏకగ్రంగా చేసుకున్నాం. ఇందులో భాగంగానే మరి ఈ స్వామి గారు, నేను రాష్ట్ర కార్పొరేషన్ దీనికి నేను పోటీ పడుతున్నాను, మీ అమరావతి టైలర్స్ సహకారం కావాలని మాకు వచ్చి అడగటం జరిగింది. దాని మీద అతనికి మద్దతు ఇవ్వటానికి ఈ కార్యవర్గంలో ఏకగ్రంగా తీర్మానించుకున్నాం. అంతేకాకుండా వచ్చే ఆదివారం 20వ తారీఖున మళ్ళీ ఒక సమావేశం ఏర్పరచుకొని దాంట్లో కూడా ఆ స్వామి గారికి మా మంగళగిరి నియోజకవర్గం టైలర్ అసోసియేషన్ తరఫున ఏకగ్రంగా ఎన్నుకొని మా తరఫున వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ఆ రోజు నిర్ణయిస్తాం. టైలర్స్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఈ సమావేశానికి నేను రావడం జరిగింది. అలాగే నేను రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా గతంలో చేయడం జరిగింది. అది మళ్ళీ ఏమని కూడా నేను మన ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి నియోజకవర్గం తిరుగుతున్న క్రమంలో ముందుగా మంగళగిరి నుంచి మొదలుపెట్టాను. ఈరోజు మంగళగిరి సభ్యులందరినీ కూడా నేను అభ్యర్థించాను, మీ సహకారం నాకు కావాలని చెప్పి. అందులో భాగంగా వారందరూ కూడా సరే అయితే 20వ తారీఖునే కార్యక్రమం ఒకటి మనం ఏర్పాటు చేద్దాం. ఈ మసీదు పక్క సందులో గల బిస్మిల్లా దమ్ బిర్యానీ వారి సామాజిక హాల్ నందు వచ్చే 20వ తారీఖు 4వ నెల 2025 అంటే వచ్చే ఆదివారం మా
టైలర్స్ అందరూ మంగళగిరి మరియు రాష్ట్ర టైలర్స్ అందరూ కూడా కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటుకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రాష్ట్రం మరియు మంగళగిరి టైలర్స్ సోదరులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించి ఆ తీర్మానాన్ని తీసుకువెళ్ళి మన లోకేష్ బాబు గారి పిఏ గారికి అందజేసినచో వారు దాన్ని పరిశీలించి అవసరమైతే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తారని ఆశిస్తూ, అలాగే మనం